ఎప్పుడు ఊరొచ్చినా ఈ గుడికైతే వెళ్ళడానికైతే ట్రై చేస్తామండి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు. ఉదయం వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఉదయం వెళ్ళలేదు. అది మా అదృష్టం అని చెప్పాలి. సాయంత్రం వెళ్ళడం వల్ల దర్శనం అయితే బాగా జరిగిందండి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి ఏ రోగాలున్నా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే పోతాయని నమ్ముతారు. ఇది సింగరాయపాలెం నాగేంద్ర స్వామి గుడి అండి. ఈ గుడికి ప్రత్యేకంగా ఏడాదికి 11 రోజులు షష్ఠి అనేది చేస్తారనమాట, ప్రత్యేకమైన పూజలతో. నేనైతే గర్భగుడిలో అయితే వీడియో అయితే తీయలేదండి, దూరం నుండి అయితే తీశాను. అది కూడా పంతులు గారిని అడిగే తీశాను. ఇక్కడైతే భజన కూడా కార్యక్రమం స్టార్ట్ చేశారు సాయంత్రం అవడం వల్ల. మాకైతే దర్శనం బాగా జరిగిందండి. ఈ పుట్టలో పాలు పోసి దండం పెట్టుకుంటారు, పిల్లలకి ఏ రోగాలు రాకుండా ఉండాలని. అదే షష్ఠిలో ఏడాదిలో షష్ఠి అనేది జరుగుతుంది 11 రోజుల పాటు. అప్పుడైతే ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారండి. ఈ గుడికి చాలా నమ్మకం ఉంది, కోరిన కోరికలు తీరుతాయి అనుకుంటారు. మీరు కూడా మా సుబ్రహ్మణ్యం స్వామికి గుడికి దండం పెట్టుకోండి. వీడియోలో ఇదైతే సాయంత్రం వెళ్ళాం కాబట్టి వ్యూ అనేది బయట నుండి తీశానండి. చాలా బాగా దర్శనం జరిగింది. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.